శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవయ. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము నుండి ఈవేళ మనం 28వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శేఠో నైష్కృతికో ఆలస్సః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. భగవానులు చెబుతూ ఉన్నారు, మనో నిగ్రహము లేక చిత్తైకాగ్రత లేనివాడును, పామర స్వభావము గలవాడును, అవివేకము వినయము లేనివాడును, మోసగాడును, ఇతరులను వంచి వారి జీవనములను పాడు చేయువాడును, సోమరితనము గలవాడును, ఎల్లప్పుడు దిగులుతో నుండువాడును, స్వల్పకాలములో చేయవలసిన దానిని దీర్ఘకాలమునకైనను పూర్తి చేయని వాడును నగు కర్త, తామస కర్త అని చెప్పబడుతున్నారు. అయుక్త మనసు బహిర్ముఖముగా చంచలముగా నుండువాడు, ఆత్మయందు నిలుకడ లేనివాడు, ఏకాగ్రత నిగ్రహం లేక ఉండువాడు అయుక్తుడనబడును. ఆత్మతో అనగా భగవంతునితో కూడి ఉండని వాడు అయుక్తుడు. అట్టివాని మనస్సు నిగ్రహము లేక బయటనే తిరుగాడుచుండును. ప్రాకృత అనగా ప్రకృతి గుణములు కలవాడు, ప్రాకృతుడు సంస్కారము లేనివాడు, పామరుడని అర్థము. ప్రతివాడును తన యందలి ప్రకృతి గుణములను తొలగించుకొని అప్రాకృతుడుగా దైవస్వరూపుడుగా మారవలెను. నైష్కృతిక అనగా ఇతరుల కార్యములను చెడగొట్టువాడు, ఇతరులను వంచువాడు. సామాన్యముగా జనులు 4 రకములుగా నుందురు. తన సుఖమును కూడా చూడక ఇతరులకు మేలు చేయువాడు ఒక రకం, తన సుఖము చూచుకొనుచు ఇతరులకు హితమునర్చువాడు రెండవ రకం, తన సుఖము కొరకు పరులకు కీడు చేయువాడు మూడవ రకం, అనవసరముగా ఇతరులకు కీడు చేయువాడు 4వ రకం. ఇక్కడ మొదటి వాడు ఉత్తముడు, రెండవ వాడు మధ్యముడు, మూడవ వాడు అధముడు, 4వ వాడు అధముడు అని ఈ శ్లోకమున తెలుపబడినది. నైష్కృతికులు అనగా చివరి 2 తరగతులకు చెందిన వారు అలసహ అనగా సోమరితనం. భగవానుడు సోమరితనమును తామస గుణముగా చెప్పి దానిని పారద్రోలవలసినదిగా బోధించుతున్నారు. సోమరి ఏ రంగమందును వృద్ధికి రానే రాడు. ఆధ్యాత్మ రంగమున సోమరులకు చోటే లేదు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. విషాది అనగా తామసకర్త ప్రతి కార్యమందును ఏడుపు ముఖమును పెట్టుకొని ఉండును. వాస్తవముగా అనంత ఆనంద పరిపూర్ణుడగు మానవుడు విషాదయుక్తుడై మూలుగుచుండుట కేవలము అజ్ఞానము వల్లనే అగును. కావున గంభీరమగు స్వస్వరూపము నెరింగి విషాదమును పారద్రోలవలెను అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. దీర్ఘసూత్రి అనగా మందకొడిగా ప్రవర్తించువాడు తాబేలు నడక వంటి గమనము కలిగి చిన్న పనిని గంటల తరబడి చేయుచు లేక అసలే చేయక వాయిదా వేయుచునుండును. తామసకర్త తరువాత సూచితములే అను ప్రవర్తనతో కూడిన భావము కలిగి ఉండును. మహాభారతములోని శాంతి పర్వమున భీష్ముడు ధర్మరాజునకు దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రి అను 3 చేపలను గూర్చి బోధించిన విషయమీ సందర్భమున జ్ఞప్తికి తెచ్చుకొనుట యుక్తం. ఆ 3 చేపలలో దీర్ఘదర్శి దూరపు ఆలోచన గలది, ప్రాప్తకాలజ్ఞుడు కొంత ప్రయత్న లోపము గలది, దీర్ఘసూత్రి ఏ ప్రయత్నము చేయని సోమరి కథలో అది బెస్తవాని వలలో పడి మరణించును. కాబట్టి ఇట్టి దీర్ఘ సూత్రత్వమును, అలసత్వమును, సోమరితనమును, ముముక్షత్వమును యొక్క ముముక్షువులు దరికి చేర్చరాదు. అమూల్యమగు మానవ జన్మను బడసి భగవత్ ప్రాప్తికై యత్నింపక సోమరిగా కాలము గడుపుట మహాప్రమాదకరము. ముముక్షువులకు ముముక్షులైనటువంటి వారు అతి జాగరూకులై ఉండవలెను అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది.
తామసకర్త ఎట్టివాడు అంటే మనోనిగ్రహము చిత్తైకాగ్రత లేనివాడు, పామరుడు, మొద్దు వినయము లేనివాడు, మోసగాడు, ఇతరుల కార్యములను చెడగొట్టువాడు, సోమరి, ఎల్లప్పుడూ ఏదియో చింతలో దుఃఖముతో కూడి ఉండువాడు, పనులను తమల్సక దీర్ఘకాలము కొనసాగించువాడు తామసకర్త అని చెప్పబడుతూ ఉన్నాడు పరమాత్మ అక్కడ. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.